తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న మొటిమ కూడా ముత్యమేలే చెమట నీరే మంచి గంధం ఓరు చూపే మోక్ష మార్గం వయసులా సంగీతమే సాని సా సారగార సాని సాని పని సాని సా సాగమమ్మ పమగరే సా మీరు చాలా బాగా పర్ఫామ్ చేశారండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ టచ్ యువర్ చీక్స్ ప్లీజ్? అడుగుతున్నా అని తప్పుగా అనుకోకండి. మీరు గుర్తుకొచ్చినప్పుడల్లా కాల్ చేయాలనిపిస్తే కాల్ చేయొచ్చా? ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే. రాధిక, నేను నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, వద్దని మాత్రం అనకు ప్లీజ్. మోమాటాలే వదల్నాయే అడగాలంటే కౌగిలే. నరేష్, అది నాకు అర్జెంట్గా ఒక 2 lakhs కావాలి. ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే. అరే, తను మన రాధికలా ఉందేంటి? రాధికలా ఉంది ఏంటిరా? తను మన రాధికనే. చూడు చూడు, తను వేరే అబ్బాయితో ఎంత క్లోజ్గా ఉందో. వెంటనే మనం ఈ విషయం మన నరేష్ గారితో చెప్పాలరా. అరే నరేష్, నీకు తెలియకుండానే ఆ అమ్మాయి మాయలో పడి నీ కెరీర్నే మర్చిపోతున్నారా? ఆ అమ్మాయిని నేను ఇందాకే వేరే అబ్బాయితో చూసా. ఆ అమ్మాయి నిన్ను డబ్బు కోసమే లవ్ చేస్తుందిరా. ఇవన్నీ మనకు సెట్ కావురా. యాజ్ ఎ ఫ్రెండ్గా నేను మంచి కోరి చెప్తున్నా, నా మాట విను. ఆపండ్రా, అసలు మీరు నా ఫ్రెండ్సా? మా రిలేషన్ ఎందుకు బ్రేక్ చేయాలనుకుంటున్నారు? తను ఎలాంటిదో నాకు తెలుసు. ఇకపై మీరు నాకు కనిపించగలరా? వెళ్ళండ్రా ఇక్కడ నుండి. అయ్యో, టైం 12 అయిపోయిందే. ఇవాళ నా రాధిక బర్త్డే. కాల్ చేసి విష్ చేద్దాం. వద్దు, ఇంటికెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. మనం పొట్టిగా ఉన్న మన బ్రెయిన్ ఎంతో షార్ప్ కదా. అయినా నేను ఇంతగా ప్రేమిస్తున్నాను తనకి తెలియాలి. ఏంటి రాధిక, ఇంకా ఆ పొట్టోడితోనే తిరుగుతున్నావా? అలా కాదు అభి, ఆ పొట్టోడు ఈవెంట్స్లో చేసి తెచ్చిన డబ్బులన్నీ మనం తీసుకుని ఫుల్గా సెటిల్ అయిపోయి ఆ తర్వాత వాడుకుని వదిలేద్దాం. హలో, చెప్పండి సార్. ఏంటి గత 2 వారాలుగా నరేష్ ఈవెంట్కి రావట్లేదు? ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. సార్ నేను ఇప్పుడే కనుక్కుంటా సార్. రే పదరా, వాడు ఎక్కడున్నాడో చూద్దాం. జన్మనీకేలే జతను విడిచావో చితికి పోతానే. రాధిక, రాధిక, రాధిక! నిదురించే కంట్లో నేనే పాపల్లే మేలుకుంటా, కలలోనే గస్తీ కాస్తానే. నేనంటే నేనే కాదు, నువ్వు లేక నేనే లేను, నీ కంటి రెప్పల్లే ఉంటా. మేం మరుగుజ్జులం. మీరు ముద్దుగా లిల్లీపుట్స్ అని పిలిచిన పొట్టోలురా అనే ఎగతాళి చేసినా మాకు బాధ లేదు. శరీర ఎత్తులో 4 అడుగులే అయినా ఆత్మవిశ్వాసంలో 100 అడుగులు మా ఎత్తు. మా సంకల్ప బలం ముందు అంగవైకల్యం చాలా చిన్న విషయం.
మరగుజ్జుగా పుట్టిన ఉత్తరప్రదేశ్లో ఐఏఎస్ అధికారి అయిన ఆర్తి గారు మాకు ఆదర్శం. మేము పొట్టకూటి కోసం సర్కస్ ఆడతాం, అభిమానుల మనసులు ఆనందపరుస్తాం, సినిమాల్లో చేస్తాం, వెండి తెరని ముద్దాడిపోతాం, సెల్ఫ్ ఎంప్లాయీగా ఎదుగుతాం, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటాం, సెల్ఫ్ మేడ్ మనుషులు అనిపించుకుంటాం. సదా గారు, నరేష్ ని చాలా సార్లు చూశాను. ఈజ్ ఆల్వేస్ మేడ్ మీ లాఫ్ అండ్ ఐ థరలీ ఎంజాయ్డ్ హిస్ పర్ఫార్మెన్సెస్. ఫస్ట్ టైం కదా నరేష్ ఇంత ఎమోషనల్ గా ఒక యాక్ట్ తో వచ్చారు. ఏదో ఉందా నిజంగా బాధ? అంటే ఒకప్పుడు ఉండేది, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు నన్ను చూసి వాళ్ళే ఏడుస్తున్నారు. అంతే చెప్పాను, అది వాళ్ళ లాస్, నీది కాదు. ఒక మనిషిది హైట్ గానీ కలర్ గానీ అవన్నీ చూసి ప్రేమిస్తే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నిజం ప్రేమ ఉండదు. ఆల్ ద బెస్ట్ నరేష్, లవ్డ్ ది పర్ఫార్మెన్స్. సపోర్ట్ చేసిన వాళ్ళు అందరూ చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇట్ కేమ్ అవుట్ రియల్లీ వెల్, బట్ వెరీ గుడ్, వెల్ డన్. నరేష్, లవ్ ఫెయిలియర్ అనేది ఒక యూనివర్సల్ కనెక్టింగ్ పాయింట్. ఎందుకంటే ఆవిడకి కూడా అయింది కాబట్టి అది ఒక యూనివర్సల్ కనెక్ట్. మీకు కూడా అవ్వట్లేదా అది గారు? నాకు అవ్వలేదురా. అయ్యింది కాబట్టి ఇలా తయారయ్యారు. మాకు పెళ్ళి, మా పిల్లం హిమాలయాలు, మాకెందుకు ఈ లవ్ ఫెయిర్లు ఇవన్నీ మాకు. నరేష్ ఎప్పుడు చాలా సరదాగా ఉంటాడు అసలు. బట్ ఇంత స్టోరీ ఉందని మాకు ఇప్పటివరకు తెలియదు. బట్ చాలా బాగా యాక్ట్ చేసావు, నీ పెయిన్ ని బాగా చూపించావు నరేష్, సూపర్. దీన్ని చూసి వీళ్ళని కూడా వాళ్ళ మొగుల దగ్గర పంపిద్దాం. పవిత్ర చాలా ఫీల్ అవుతుంది, బికాజ్ అమ్మాయిల్లో నేనే పొట్టి, ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో ఇలా అని ఏడుస్తుంది అప్పటి నుంచి. పొట్టి పొట్టి అంటారని ఏడుస్తున్నావా? అటు ఇటుగా రష్మి కూడా అంతే ఉంది కదరా నువ్వు నుంచుంటే. అసలు ఈ ప్రపంచంలో లుక్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో వీళ్ళ దగ్గరే మేము తెలుసుకోవాలి. గో హెడ్ పవిత్ర. యాక్ట్ విషయానికి వస్తే నేను చాలా ఎమోషనల్ అయిపోయినా చూసినప్పుడు. ఎందుకంటే లైక్ నేను జబర్దస్త్ కి రాకముందు నేను చాలా ఆఫీసులకి వెళ్ళాను ఆడిషన్ చేయడానికి. నువ్వు పొట్టిగున్నావని చాలా మంది నన్ను గుచ్చి అనేవాళ్ళు అనమాట. నేను చాలా ఎమోషనల్ అయిపోయేదాన్ని. అంటే లోపం ఏంటో తెలిసేది కదా నాకే. కానీ ఎండ్ ఆఫ్ ద డే నాకు చాలా మంచి లైఫ్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. కంటెంట్ ఉన్న వాళ్ళకి కట్అవుట్ అవసరం లేదు. మరి నీకు కంటెంట్ కట్అవుట్ రెండు కావాలిగా, ఎలా మరి ఇప్పుడు? పవిత్ర, నరేష్ గారి మీద నీ ఒపీనియన్ ఏంటో చెప్పు. నువ్వు ఏదైనా ఉంటే ఈ రోజు చెప్పే, ఎందుకంటే రేపటి నుంచి మిమ్మల్ని పెడతారో లేదో డౌట్. అందుకు నీకు మనసులో ఏముంటే చెప్పేసి. వాడు బయటపడుతున్నాడు. వాడు పూర్ణ ముద్దులకు అలవాటు పడి అలాంటి ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నాలే కానీ నువ్వు చెప్పాల్సింది చెప్పేసి. కానీ ఇద్దరు డాన్స్ చేస్తే బాగుంటుంది. ఇంకదేసేయండి. అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటాలే వదల్నాయే, అడగాలంటే కౌగిలే. బాగుందిరా, ఒక తల్లి తన పిల్లాన్ని ఆడించినట్టు. వాళ్ళకి నీ మీద కుళ్ళు ఈ మాత్రమేనా వాళ్ళకి లైఫ్ లో జరగలేదు ఇంతవరకు, తెలుసా? నాకు పవిత్ర ఉంది, నీకెవరుందా? నువ్వు కరెక్ట్ గా మన గుండె మీద చేసి చెప్పు, నాకు ఎవరు లేరు. సెట్ మొత్తం ఉంది నీకు.